బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్కి ముందే బంగారం ధరలు డమాలన్నాయి. ఇవాళ మరొక 8,620 రూపాయలు తగ్గింది బంగారం ధర. నిన్న దాదాపు 10,000 రూపాయలు బంగారం ధర తగ్గింది. 1,60,000కు తగ్గింది మొత్తం మీద బంగారం ధర. ఇవాళ బడ్జెట్ తర్వాత గోల్డ్ రేట్ మరింత తగ్గే ఛాన్స్ కూడా ఉంది. కేంద్రం ఇంపోర్ట్ డ్యూటీని కనుక ఒకవేళ తగ్గిస్తే అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే మరింత తగ్గనున్నాయి గోల్డ్ రేట్లు. ఇవాళ ఒక్కరోజు ఆగి బంగారాన్ని కొనాలంటున్నారు నిపుణులు. ఎందుకు ఇలా చెప్తున్నారు ఒకసారి మనం చూస్తే కనుక ఇండియాలో ప్రస్తుతానికి ఇంపోర్ట్ డ్యూటీ 6% ఉంది. దాన్ని 6% నుంచి 4%కి తగ్గించాలంటూ ఇటు నిపుణులు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఒకవేళ 4%కి తగ్గిస్తే గనక బంగారం ప్రతి గ్రాముకి 4 నుంచి 5,000 తగ్గే అవకాశం. మొత్తం మీద 4%కి కనుక ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తే ఒకసారి మనం చూస్తే కనుక గడిచిన 48 గంటల్లో ఒక ఫ్లాష్ క్రాష్ అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇటు బంగారం ధరలు అమాంతం తగ్గిపోయాయి. నిన్న 10,000, ఇవాళ 6,000. మొత్తం మీద మళ్ళీ జనవరి 25న ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకి చేరుకున్నాయి. సో మొత్తం మీద ఇటు ఫ్రైడే, సాటర్డే 2 రోజులు 100% గోల్డ్ మీద లాభాలను గడించిన తర్వాత చాలామంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారంటూ నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన కస్టమ్ డ్యూటీ తగ్గిస్తే కనుక ఒకవేళ ఇవాళ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇటు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆమె తీసుకోబోయే డెసిషన్ ఇటు ఇంపోర్ట్ డ్యూటీని 6% నుంచి 4%కి తగ్గిస్తే ఒక్కసారిగా గోల్డ్ రేట్ ఇటు 10 గ్రాములకు గాను 4,000 దాకా తగ్గే అవకాశం ఉంది. సో నిపుణులు ఏం చెప్తున్నారు? నిపుణులు అయితే చాలా క్లియర్గా మీ దగ్గర డబ్బులుండి మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఒక 50% ఉదయం కొనండి. దాని తర్వాత బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 50% డబ్బులతోని సాయంత్రం కొనండి. ఒకవేళ రేటు తగ్గిన 50% తగ్గిన రేటుతో మీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది అంటూ నిపుణులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్కన మనం చూస్తే కనుక మొత్తం మీద 1,77,000కు చేరుకున్న బంగారం ఇప్పుడు ప్రస్తుతానికి 1,60,000 దగ్గర ఉంది. ఇటు సిల్వర్ ఒక్కసారి మనం చూస్తే కనుక దాదాపు 4 లక్షల రూపాయలు కేజీ వెండి ధర అక్కడి నుంచి అమాంతం ఇప్పుడు ఒక్కసారిగా 15 నుంచి 20% తగ్గిపోయింది. సో మొత్తం మీద ఇటు సిల్వర్ ప్రైజెస్ అలాగే గోల్డ్ ప్రైజెస్ ఈ 2 రోజులు ఒక్కసారిగా ఫ్లాష్ క్రాష్ అయినాయి. సో నిపుణులు మాత్రం ఈ బడ్జెట్లో ఇంపోర్ట్ డ్యూటీకి సంబంధించి డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి అంటున్నారు. ఒకవేళ ముందుగానే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక 50% మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఒక 50% ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేయండి. దాని తర్వాత 50% బడ్జెట్ స్పీచ్ తర్వాత ఒకవేళ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే తక్కువ ధరకే మళ్ళీ ఇంకొక 50% మీ డబ్బులను ఇన్వెస్ట్ చేసి బంగారం కొనుక్కునే అవకాశం ఉంది. సో మొత్తం మీద జియోపొలిటికల్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఒకసారి చూస్తే కనుక ఇటు అమెరికాకు సంబంధించిన ఫెడరల్ బ్యాంక్, ఇటు ఇండియాకి ఎలాగైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఉందో అలాగే అమెరికాకి ఫెడరల్ బ్యాంక్ ఒక సెంట్రల్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఆ ఫెడరల్ బ్యాంక్ తీసుకున్న డెసిషన్తో ఒక్కసారిగా డాలర్ స్ట్రాంగ్ అయింది, డాలర్ స్ట్రెంగ్తెన్ అయింది, రీబౌండ్ అయింది. డాలర్ స్ట్రెంగ్తెన్ అయిన వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కాస్త ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇటు డాలర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాయి. సో ఒక్కసారిగా బంగారం అలాగే వెండికి సంబంధించిన ధరలు పడిపోయాయి. కానీ ఇవాళ బడ్జెట్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది కొంత సస్పెన్స్ అయితే నెలకొని ఉంది. ఖచ్చితంగా బడ్జెట్కి సంబంధించి మనం చూస్తే కనుక ఇంపోర్ట్ డ్యూటీ కనుక తగ్గిస్తే బంగారం ధర ఇండియన్స్కి మరింత అందుబాటులో ఉండబోతుంది. ఒకసారి మనం జియోపొలిటికల్ సిట్యువేషన్ చూస్తే కనుక ఇటు రష్యా అలాగే యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అలాగే ఇటు ఇరాన్ అమెరికా మధ్య కూడా యుద్ధం జరగబోతుందా అన్న టెన్షన్ అయితే ప్రస్తుతానికి నెలకొంది. దానివల్ల మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇటు కరెన్సీస్ నుంచి అంటే ఇటు డాలర్ మీద ఇన్వెస్ట్ చేసే బదులు ఇటు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు గోల్డ్కి సంబంధించిన ధరలు ఆకాశాన్ని అంటాయి. మరి ఇదే ప్రైజెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది బడ్జెటే ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇంకో పక్కన సెంట్రల్ బ్యాంక్స్ ఇటు చైనా అలాగే ఏషియాకు సంబంధించిన కంట్రీస్ అన్నీ కూడా అంటే ఇటు ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఇటు అమెరికన్ డాలర్ని పక్కన పెట్టాలన్న ఉద్దేశంతో బంగారాన్ని గడిచిన 10 సంవత్సరాలలో కొనుగోలు చేసుకుంటూ వచ్చారు. ఎక్కువ మోతాదులో కొనుగోలు చేస్తున్నారు. ఒక 150% రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇటు చైనా అలాగే ఇండియా అలాగే ఏషియాకి సంబంధించిన కంట్రీస్ అలాగే ముఖ్యంగా బ్రిక్స్కి సంబంధించిన దేశాలన్నీ కూడా ఇటు డాలర్ని పక్కన పెట్టాలన్న ఉద్దేశంతో ఇటు బంగారం మీద అలాగే
ఇటు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక్కసారిగా ప్రైజెస్ అమాంతం పెరిగిపోయాయి. ఒక సంవత్సరంలోనే దాదాపు 100% ప్రైజెస్ పెరిగిపోయాయి. సో దీనికి సంబంధించి మరొకసారి చూస్తే కనుక రీసెంట్ క్రాష్ ఇటు ఎంసీఎక్స్ అలాగే సిఎంఈలో ఈ క్రాష్ జరగడానికి మనం ఒక్కసారి చూస్తే కనుక ఈ గోల్డ్ అలాగే సిల్వర్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఈ డాలర్ పతనానికి ఇది ఒక ప్రత్యామ్నాయం, ఇది ఒక ఆప్షన్గా కనిపించాయి. గోల్డ్ సిల్వర్ వీటి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 100% దాని మీద రిటర్న్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతో ఒక్కసారిగా ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వెనకకి తీసేసుకున్నారు. బడ్జెట్లో ఎలాంటి అప్డేట్ రాబోతుంది, ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీస్ రాబోతున్నాయి, బడ్జెట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. కాబట్టి ఒక్కసారిగా ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వెనక్కి తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రైసెస్ క్రాష్ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు అమెరికాలోని ఫెడరల్ బ్యాంక్ సంబంధించిన చీఫ్ తీసుకున్న డెసిషన్స్ వల్ల ఒక్కసారిగా డాలర్ స్ట్రెంగ్తన్ అవ్వడంతో ఇటు గోల్డ్ అలాగే సిల్వర్ ప్రైసెస్ క్రాష్ అయినాయి. కానీ రానున్న రోజుల్లో కూడా ఇదే తరహాలో ప్రైసెస్ని మెయింటైన్ అవ్వబోతున్నాయా, ఒకవేళ ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉందా? ఒకసారి గడిచిన ఒక వారం, ఒక 2 వారాలు అసలు గోల్డ్ ప్రైజెస్ ఎలా మారాయి, ఒకసారి వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక జనవరి 22 నుంచి ఒకసారి మనం చూస్తే కనుక ప్రైజెస్ ఒకసారి చూడొచ్చు, మన స్క్రీన్ మీద చూడొచ్చు. ఇటు జనవరి 22న 24 క్యారెట్ గోల్డ్ 1,60,000. అలాగే జనవరి 23న 1,63,000 అంటే 3,892 రూపాయలు పెరిగింది. దాని తర్వాత 24 మనం చూస్తే కనుక ఇటు 1,67,000 రూపాయలు, 67,131 రూపాయలు. దాని తర్వాత ఇటు జనవరి 25న కూడా 1,67,000 రూపాయలు. అలాగే మనం ఒకసారి జనవరి 26 మనం ఒకసారి చూస్తే కనుక 1,70,000 రూపాయలు. అలాగే జనవరి 27న 1,68,000 రూపాయలు. జనవరి 28న 1,75,000 రూపాయలు. అలాగే జనవరి 29న 1,77,000 రూపాయలు. హైయెస్ట్ అని చెప్పొచ్చు, ఒకసారిగా ఆకాశాన్ని అంటే అనుకోవచ్చు. జనవరి 29న 1,77,000 రూపాయల 958 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ 1,80,000 రూపాయలని టచ్ అయిన బంగారం కాస్త ఇప్పుడు 3 రోజుల్లో మళ్ళీ 1,67,000 రూపాయలకు వచ్చింది. సో జనవరి 25న ఈ ప్రైజెస్ ఉండే 1,67,000 రూపాయలు. సో మొత్తంగా ఇటు బంగారం ప్రైజెస్ని ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మనం ఒకసారి చూస్తే కనుక $5,000 రానున్న రోజుల్లో మరి $5,500. అలాగే ఈ సంవత్సరం ఎండింగ్ లోపల $5,500 నుంచి 2027 ఒక్కసారి మనం చూస్తే కనుక 6,000 కూడా చేరుకునే అవకాశం ఉన్నట్టు ఇటు అనలిస్టులు అలాగే ఎక్స్పర్ట్స్ అయితే చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద బంగారం ప్రైజెస్ ఇవాళ మీరు ఎవరైనా కొనాలనుకుంటే కనుక కొంత హోల్డ్ చేయండి. మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఒక 50% ఉదయాన్నే కొనుక్కోండి. అలాగే ఒక్కసారి బడ్జెట్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చిన తర్వాత 50%, ఒకవేళ ప్రైసెస్ డిక్రీజ్ అయితే 50% మీ దగ్గర ఉన్న డబ్బులతోని తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది అంటూ ఇటు అనలిస్టులు అయితే చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద బంగారానికి ఒకసారి మనం లాస్ట్ 10 days సంబంధించిన లాస్ట్ ఒక 10 daysకి సంబంధించిన ఒకసారి మనం బంగారం ధరలు ఒకసారి చూస్తే కనుక జనవరి 22 నుంచి జనవరి 31 ఒకసారి మనం చూస్తే జనవరి 22న 1,60,776 రూపాయలు. ఇప్పుడు జనవరి 31న 1,67,612 రూపాయలు. సో మొత్తం మీద 10 రోజుల్లో కూడా మనం చూస్తే కనుక ప్రైజెస్ నిన్న మొన్న తగ్గినా కూడా ఒక 10,000 6,000 తగ్గినా కూడా నిన్న 10,000 తగ్గింది, మొన్న ఇవాళ 6,000 తగ్గింది. ఈ 2 రోజుల్లో తగ్గినా కూడా జనవరి 22తో పోలిస్తే కనుక 7,000 రూపాయలు ఇంకా అధికంగానే ఉంది. 7,000 రూపీస్ ఇంకా లాస్ట్ 10 daysలో ఇంక్రీజ్ అయ్యే ఉంది. కానీ హైయెస్ట్ మనం చూస్తే కనుక జనవరి 29న ఒక 2 రోజుల కిందనే మనం చూస్తే కనుక 24 క్యారెట్ గోల్డ్ 1,77,958 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ 1,80,000 రూపాయలు. 2 రోజుల కింద 1,80,000 రూపాయలు ఉన్న బంగారం కాస్త ఇప్పుడు 1,67,000 అంటే
13,000 2 రోజుల్లో 13,000 తగ్గింది బంగారం మొత్తం మీద 24 క్యారెట్. అలాగే 22 క్యారెట్ కూడా మనం చూసుకుంటే కనుక హైయెస్ట్ ఒక్కసారి చూస్తే కనుక 1,63,000 రూపాయలు జనవరి 29న. ఇవాళ 1,53,000. సో మొత్తంగా అయితే 10,000 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ మీద కూడా 2 రోజుల్లో తగ్గింది. అలాగే జనవరి ఈ లాస్ట్ 10 డేస్ ఒకసారి మనం చూస్తే కనుక జనవరి 22న 1,47,000 రూపాయలు మాత్రమే ఉంది 22 క్యారెట్. కానీ ఈ జనవరి 31న మనం చూస్తే కనుక 1,53,000 రూపాయలు. సో మొత్తంగా ఇక్కడ 7,000 డిఫరెన్స్, ఇక్కడ 7,000 డిఫరెన్స్. సో మొత్తంగా లాస్ట్ 10 డేస్లో పెద్దగా బంగారం తగ్గింది ఏం లేదు. ఇవాళతో పోలిస్తే కనుక 7,000 రూపాయలు అధికంగానే ఉంది. 1,67,000 రూపాయల దగ్గర ఉంది. కానీ ఒక 2 రోజుల నుంచి కనుక మనం కంపేర్ చేస్తే కనుక జనవరి 29 నుంచి కంపేర్ చేస్తే కనుక 1,80,000 సుమారుగా 1,80,000 టచ్ అయిన బంగారం కాస్త ఇప్పుడు 1,67,000 రూపాయలకు వచ్చింది. సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది అనలిస్టులు ఇవాళ బడ్జెట్లో తీసుకోబోయే డెసిషన్ బేస్ చేసుకునే ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద కంపారిజన్స్ మనం చూసాము. ఒకసారి ఇటు బడ్జెట్కి సంబంధించి సమావేశం ఇటు 1 గంటకు ముగియబోతుంది. ముగిసిన తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ ఏంటన్న దాన్ని బట్టి ఇమీడియట్గా మార్కెట్స్ మరి స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఇంపోర్ట్ డ్యూటీ కనుక చేంజ్ అవుతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏవైతే ఉన్నారో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్రస్తుతానికి బంగారం తగ్గింది కాబట్టి ఇప్పుడు కొనుగోలు చేస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అది శుభ సూచనం, అదొక మంచి తరుణం అంటూ ఇటు అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఇటు ఆర్టీవీ కూడా బడ్జెట్ని ఇవాళ ఒక ముగ్గురు ఎక్స్పర్ట్స్, ఫైనాన్స్కి సంబంధించిన ముగ్గురు ఎక్స్పర్ట్స్తోని విశ్లేషించబోతుంది. ప్రతి నిమిషం ఎలాంటి అడ్వాంటేజెస్, ఎలాంటి స్కీమ్స్, పాలసీ చేంజెస్ అనేవి ఉండబోతున్నాయి అనేది ఇటు ఆర్టీవీకి సంబంధించిన వ్యూవర్స్కి ఖచ్చితంగా మేము ఇవ్వబోతున్నాం. ఒక ముగ్గురు ఎక్స్పర్ట్స్ ఇవాళ ఒక ప్యానెల్ కూర్చోబోతుంది. ఆ ప్యానెల్లో చాలా డీటెయిల్డ్గా ఇటు ఒక కామన్ మెన్కి ఇప్పుడు ఈ 2025-26కి సంబంధించిన బడ్జెట్ వల్ల ఎలాంటి ట్యాక్స్ రిబేట్స్ ఉండబోతున్నాయి, అలాగే ఎట్ ద సేమ్ టైం కన్స్యూమర్ గూడ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, అలాగే గోల్డ్ ప్రైసెస్ కావచ్చు, ఇంపోర్ట్ డ్యూటీస్ కావచ్చు, యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ఫ్రీ ట్రేడ్ డీల్ ఏదైతే జరిగిందో భారత్ అలాగే యూరోపియన్ యూనియన్, ఇండియా అలాగే యూరోపియన్ యూనియన్ మధ్యలో జరిగిన ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ ఇంపాక్ట్ కూడా రానున్న కొన్ని నెలల్లో ఎలా ఉండబోతుందని కంప్లీట్ పిక్చర్ని మీకు ఇచ్చే ప్రయత్నం కూడా చేయబోతున్నాం. సో మొత్తం మీద బంగారం ప్రైజెస్ అలాగే సిల్వర్కి సంబంధించిన గోల్డ్ అలాగే సిల్వర్ ప్రైజెస్ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? తగ్గే అవకాశం ఉందనుకుంటున్నారా, పెరిగే అవకాశం ఉందనుకుంటున్నా? ప్రభుత్వం ప్రస్తుతానికి ఏదైతే 6% ఇంపోర్ట్ డ్యూటీని విధిస్తుందో ఆ ఇంపోర్ట్ డ్యూటీని అనలిస్టులు మాత్రం 4%కి తగ్గించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి కూడా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రైట్, లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రస్తుతానికి తన నివాసం నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో ఇటు పార్లమెంట్ని చేరుకోబోతున్నారు. మరి బడ్జెట్కి సంబంధించి ఫైనాన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని తీసుకొని అలాగే ఇటు ఫైనాన్స్ చీఫ్ అడ్వైజర్ అనంత్ ఇచ్చిన రిపోర్ట్ని తీసుకొని ఇటు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన మన విజువల్స్లో చూడొచ్చు. ఇటు తన ఇంటి నుంచి, తన నివాసం నుంచి బయలుదేరారు. మరి పార్లమెంట్కి చేరుకొని మరి కాసేపట్లో ఇటు బడ్జెట్ని కూడా ఇటు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. రానున్న రోజుల్లో మరి బంగారం అలాగే ఇటు వెండికి సంబంధించిన ధరలు ఎలా ఉండబోతున్నాయి, ఇంపోర్ట్ డ్యూటీని ఏమైనా తగ్గించే అవకాశం ఉందా? ఇటు అనలిస్టులు అయితే తగ్గించాలంటూ వాళ్ళు కోరుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ఇటు బడ్జెట్లో ఇటు కామన్ మ్యాన్కి ఎంత అడ్వాంటేజెస్గా ఉండబోతుంది, పాలసీ మేకింగ్లో ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చే ప్రయత్నం ఉంది? ఒక్కసారి మనం చూస్తే కనుక ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ ఈసారి 2025-2026కి గాను జీడిపి 7.6% రేట్లో గ్రోత్ రేట్ ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద 4 ట్రిలియన్ ఎకానమీ కాస్త మరి ఈ 2027కి ఎలా మారబోతుంది అనేది కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి మనం చూస్తే కనుక తను బయలుదేరి ప్రస్తుతానికి ఇటు ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుతానికి ఇటు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లోకి చేరుకోబోతుంది. మరి కాసేపట్లో
మరి కాసేపట్లో ఇటు బడ్జెట్కి సంబంధించి సమావేశం జరగబోతుంది. ఇటు ప్రతిపక్షాలు అలాగే ఇటు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా ఇటు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దానికి సంబంధించి చర్చ జరగబోతుంది. ఈసారి బడ్జెట్లో ఎలాంటి రాయితీలు ఉండబోతున్నాయి ఇటు ట్యాక్సేషన్కి సంబంధించి అలాగే ఇటు ట్యాక్సేషన్కి సంబంధించి రైట్ విజువల్స్లో మనం చూడొచ్చు. ఇటు పార్లమెంట్కి చేరుకుంది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. మరి కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. మరి కాసేపట్లో ప్రారంభమవబోతున్నాయి. దీనికి సంబంధించి విజువల్స్లో మనం చూడొచ్చు. ఇటు నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుతానికి పార్లమెంట్ చేరుకున్నారు. మరి మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. 2008లో చైనా 4 ట్రిలియన్ ఎకానమీ జీడిపితో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి భారత్ కూడా 2026లో 4 ట్రిలియన్ ఎకానమీ. ఎట్ ద సేమ్ టైం ఒక 100 దేశాలతో కూడా ట్రేడ్ చేస్తున్న దేశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక సోవెనిటీని కూడా ప్రదర్శించిన దేశం అనుకోవచ్చు. ఇటు ట్రంప్ 50% సుంకాలను విధించినా కూడా కేర్ చేయని భారత ప్రభుత్వం, అలాగే మన ఇండియన్ ఎకానమీకి కూడా ఇటు ట్రంప్ సుంకాలను విధించినా కూడా ఎటువంటి ఎఫెక్ట్ పడలేదు. మన జీడిపి మాత్రం కాన్స్టెంట్గానే గ్రో అవుతూ వచ్చింది. ఒక ఎలిఫెంట్ ఎకానమీని ఊరికే అన్నారు ఇండియన్ ఎకానమీని, అంత ప్రోగ్రెసివ్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈసారి 2025-2026 బడ్జెట్లో ఏం ఉండబోతుంది అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఇంపోర్ట్ డ్యూటీ కనుక ఒకవేళ 6% నుంచి 4%కి కనుక తగ్గిస్తే బంగారం ప్రతి గ్రాము మీద దాదాపు 4,000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. అలాగే వెండి పైన కూడా తగ్గే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈసారి బంగారాన్ని మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇవాళ ఒకవేళ బడ్జెట్లో కనుక ఇటు ఇంపోర్ట్ డ్యూటీని 6% నుంచి 4%కి తగ్గిస్తే కనుక బంగారం కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈసారి బడ్జెట్లో ఎలాంటి రాయితీలు ఇవ్వబోతున్నారు? ఇటు వ్యవసాయ రంగానికి సంబంధించి ఎలాంటి రాయితీలు ఉండబోతున్నాయి? ఇటు ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఎలాంటి రాయితీలు ఉండబోతున్నాయి? ఇంకో పక్కన మనం చూస్తే ఇటు పిఎం కిసాన్ యోజనకు సంబంధించి 6,000 రూపాయలు 3 విడతల్లో గతంలో ఇచ్చేవారు. మరి దాన్ని కూడా మార్చే అవకాశం ఉందా? పాలసీల్లో ఎలాంటి రాయితీలు రాబోతున్నాయి? మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఈసారి బడ్జెట్ 2025-2026ని ఒకసారి మనం చూస్తే కనుక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, మేజర్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. 4 ట్రిలియన్ జీడిపి, 4 ట్రిలియన్ ఎకానమీగా చెప్పుకుంటున్న భారత్లో మరి ఈసారి పెద్దపీట దేనికి వేయబోతున్నారు? ఇండస్ట్రీస్కి వేయబోతున్నారా? లేకపోతే ఈసారి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి? ఇటు డిఫెన్స్కి సంబంధించి ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి? ఒక పక్కన యుద్ధాలు జరుగుతున్న సమయంలో మరి దానికి పెద్దపీట వేసే అవకాశం ఉందా? మనం చూస్తే కనుక గడిచిన 10 సంవత్సరాలలో ఒకసారి మనం చూస్తే కనుక నిన్న మొన్న వచ్చిన ఎకనామిక్ సర్వేలో ఉన్న డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. గడిచిన 10 సంవత్సరాలలో 500 ఎక్స్ప్రెస్ వేస్, ఫాస్ట్ మూవింగ్ ఎక్స్ప్రెస్ వేస్ ఉన్న 500 మాత్రమే ఉండేవి 2015లో మనం చూస్తే కనుక. ప్రస్తుతానికి 2026కి వచ్చేసరికి 500 కాస్త 5,000 నేషనల్ హైవేస్ అయ్యాయి, 5,000 ఎక్స్ప్రెస్ వేస్ అయ్యాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఒక్కసారి ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 2015లో మన దగ్గర దేశం మొత్తంగా ఉన్న ఎయిర్పోర్ట్స్ ఒకసారి మనం చూస్తే కనుక సుమారు 70కి పైగా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ 70 కాస్త 153కి చేరుకునే గడిచిన 10 సంవత్సరాల్లో. సో గడిచిన 10 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇటు హైవేస్ కావచ్చు, ఇటు ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇటు రైల్వే నెట్వర్క్ కావచ్చు, ఇటు గూడ్స్ ట్రైన్స్కి సంబంధించిన లేన్ కావచ్చు. సో మొత్తం మీద ఇటు బిజినెస్ ప్రోగ్రెస్ అవ్వడానికి, అంటే మనీ రొటేషన్ అవ్వడానికి, అలాగే ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడానికి ఇటు వ్యవసాయానికి కేటాయింపులు జరిగాయి, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేటాయింపులు జరిగాయి. దానివల్ల మనం 4 ట్రిలియన్ని సాధించగలిగాం. 4 ట్రిలియన్ మేజర్ ఎకానమీగా మనం ప్రోగ్రెస్ అవ్వగలిగాం. మరి రానున్న రోజుల్లో కూడా ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎట్ ద సేమ్ టైం ఇటు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్కి కూడా
పెద్దపీట వేయబోతున్నారా? మనం చూస్తే కనుక గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గడిచిన 10 సంవత్సరాలలో చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ ఇటు మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఎక్కువ చేయడం జరిగింది. దానివల్లనే ఇటు మనీ సర్క్యులేషన్, మనీ రొటేషన్ ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టే 4 ట్రిలియన్ ఎకానమీగా ఇటు భారత్ ఎదగడం ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనలిస్టులు కూడా అదే చెప్పుకొస్తున్నారు. సో ఇవాళ జరగబోయే ఈ బడ్జెట్ సెషన్లో ఎలాంటి అంశాలు, ఇవాళ జరిగే ఈ బడ్జెట్ సెషన్లో ఎలాంటి అంశాలపై చర్చ జరగబోతుంది, ఎలాంటి రిలీఫ్స్, రిబేట్స్ ఇటు కామన్ మెన్కి ఇవ్వబోతున్నారు అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.